రైట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును దొంగలించకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయంలో మంచిది. ఇక వినండి, ప్రశాంతంగా వినండి. మీరు వింటే చాలు, ఇక చదవటం అవసరం లేదు. నా దేవుని బిడలారా, ప్రకటన గ్రంథం రాసినటువంటి పరిశుద్ధుడు, భక్తుడైనటువంటి యోహాను గారు ఆ పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండగా రాసినటువంటి ఈ సంగతులు ఏముందో తెలుసా? అక్కడ ప్రభు ఏం మాట్లాడాడో తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమన్నాడు? నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట యేసు ప్రభుల వారు చెప్పిన నాటికి, అంటే అప్పటి నుండి ఇప్పటికి ఇంచుమించు 2000 సంవత్సరాలు అయింది. మొదటి శతాబ్దంలోనో లేదా 2వ శతాబ్దంలోనో ఈ సంగతులు పద్మాసు ద్వీపంలో యోహాను భక్తుడికి దేవుడు స్వయాగా చెప్పినటువంటి సంగతులు, దేవుడు మాట్లాడిన సంగతులు. మొదటి శతాబ్దము కానీ లేదా 2వ శతాబ్దము కానీ. అంటే నేను టోటల్గా ఇంచుమించుగా ఈ మాట బైబిల్లో రాయబడి లేదా వెలుగులోకి వచ్చి బయటకు వచ్చి చెప్పబడి 2000 సంవత్సరాలు ఇంచుమించుగా అంటున్నా, ఇంచుమించుగా 2000 సంవత్సరాలు ఇంచుమించుగా అయింది. లేని స్తోత్రం అండి. అయితే నా దేవుని బిడ్డలారా, ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అయింది కదా. ఈ మాట చెప్పి యేసు ప్రభుల వారు నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నానని 100,000 సంవత్సరాలైంది. ఇంచుమించుగా 2000 సంవత్సరాలు అయింది కదా. మరి ఆయన ఇంకా రాలేదేంటి అని లోకానికి ఆలోచన కలుగుతుంది. లోకానికి కలుగుతున్న ఆలోచన ఏంటంటే, మనుషులందరికి కలుగుతున్న ఆలోచన ఏంటంటే, ఆయన ఎప్పుడో చెప్పిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు కదా. ఆయన ఇంకా రాలేదేంటి అండి? బైబిల్ చెప్తుంది, ఆయన అబద్ధము చెప్పుటకు నరుడు, చెప్పడమా,
అబద్ధము చెప్పుటకు ఆయన నరుడు కాడు. ఆయన మహాదేవుడు. ఆయన వాగ్దానం చేసి, లేకపోతే మాట అని, మాట చెప్పి నెరవేర్చలేని చేతగాని పరిస్థితి వాడు కాదు. ఆయన ఏదైనా మాట చెప్పాడంటే అది అక్షరాల నెరవేర్చుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా అండి. ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితం, మొదటి శతాబ్దంలోనో రెండో శతాబ్దంలోనో యేసు ప్రభు ఈ సంగతులు చెప్పాడు. నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఆయన ఇంకా రాలేదు కదా, కొంతమంది అనుకుంటారు. ఆయన ఇంకా రాలేదేంటి? వస్తాడంటావా? వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడు. ఆయన మాట ఇవ్వడు. మాట ఇస్తే దాని అక్షరాల నెరవేర్చుటకు సమర్థవంతుడు. ఖచ్చితంగా వస్తాడు. ఆయన త్వరగానే రాబోతున్నాడు. గుర్తుపెట్టుకో, మానవ లోకమా, ప్రపంచమా, క్రైస్తవ ప్రపంచమా, క్రైస్తవ సంఘమా, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన త్వరగా రానే ఉన్నాడు. త్వరగా రాబోతున్నాడు ఆయన. కొంతమందికి ఎగతాళిగా ఉంది, ఎప్పుడయ్యా ఆయన వచ్చేది? అప్పుడు ఎప్పుడో చెప్పాడు, ఇప్పటికి అతి లేదు గతి లేదు, వస్తున్నా అన్నాడు. ఏంది ఆయన వచ్చింది? ఆడికి వచ్చేది ఆయన. అదేగా చాలామంది ఆలోచన, అదేగా వాళ్ళ యొక్క ఎగతాళి, అవలేహన అదే కదా, అవమానం అదే కదా. ఏడ వచ్చేదా ఆయన? ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా వస్తాడండి. సమరయ స్త్రీ ఏమందో తెలుసా? యేసు ప్రభుతోనే, అయ్యా మా పితరులు ఆ కొండ మీద ఆరాధిస్తూ ఉంటారు, మెస్సయ్య వస్తాడని ఎదురెదురు చూస్తున్నారయ్యా. కొన్ని సంవత్సరాల నుండి మెస్సయ్య కొరకు కనిపెట్టుకొని ఎదురెదురు చూస్తున్నారు, మెస్సయ్య వస్తాడని. లోకా సువార్తలో సిమియోను అనే ఒక పెద్ద ఆయన, అదే లోకా సువార్తలో పెనిమిటిని కోల్పోయిన తర్వాత 84 సంవత్సరాలుగా మందిరంలోనే పడి ఉంటూ మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉంది అన్నా ప్రవర్తని. అయ్యా, యేసయ్య మొద్దుకి చిగురు పుట్టును అని మా పితరులు ఎదురెదురు చెప్పండి చూస్తున్నారయ్యా. వస్తాడు, మెస్సయ్య వస్తాడని మా పూర్వీకులు ఉన్నారే, ప్రవక్తలు ప్రవచనాలలో కూడా ప్రవచించారయ్యా, మెస్సయ్య వస్తాడని. అని కొన్ని గుర్తులన్నిటినీ, లేఖనాలన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఒకవేళ మీరేనా ఆ మెస్సయ్య
మేము మీకోసమే మీరే అనుకోవాలా, లేకపోతే ఇంకా మేము ఎవరి కోసమైనా కనిపెట్టి ఎదురు చూడాలా అని బాప్తీసమిచ్చే యోహాను గారు కూడా అన్నాడు. మెస్సయ్య నువ్వేనా మేము ఎప్పటి నుంచో కనిపెట్టుకొని ఎదురు చూస్తున్న మెస్సయ్య నీవేనా? అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా సమరయేసుతో? మీరు ఎదురు చూస్తున్న, చదవండి అక్కడ ఉంది కదా, నా ముఖం చూస్తారేంటమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది ఆ సంగతులు. స్పీడ్గా ఉండాలి. సేవకుడు ఒక టాపిక్, ఒక అంశం మీద మాట్లాడుతున్నప్పుడు వెంటనే బైబిల్ తీయాలి. చదవండి, తీసారా? యోహాను సువార్త 4వ అధ్యాయం. అదిగో యేసయ్య సమరయ స్త్రీతో అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నా నేనే, ఆ మెస్సయ్యాను నేనే. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మాటిచ్చాడు, తప్పిపోయాడా? ప్రవక్తలు ప్రవచనాలు ప్రవచించారు, ఆ ప్రవచనాలు తప్పిపోయినాయా? చెప్పండి. ప్రవచనాలు పడలేదా? మెస్సయ్య రాలేదా? చెప్పండి, మెస్సయ్య రాలేదా? మెస్సయ్య రానే వచ్చాడు. యోధా బెత్లెహేములో పుట్టాడు, కన్య మరియకు పుట్టాడు. లేఖనాలు నెరవేర్చబడ్డాయి అండి. దావీదు కుమారుడిగా పుట్టాడు, యూదా బెత్లెహేములో పుట్టాడు. ఆయన గురించి రాయబడ్డది ఏది కూడా తప్పిపోతుందా? తప్పిపోదు. ఆయన ఈ భూలోకంలో శరీరాన్ని ధరించుకొని లోకరక్షకుడుగా పుడతాడని పూర్వీకులు ప్రవచించిన ప్రవచనాలు ఎలాగైతే నెరవేర్చబడదో అలాగునే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మాట కూడా అక్షరాల నెరవేర్చబడుతుంది. నేను త్వరగా వచ్చుచున్నాను అన్న మాట అతి తొందరలోనే, చెప్పండి, అతి తొందరలోనే నేను త్వరగా వచ్చుచున్నాను. అప్పుడు ప్రవచనాలు యేసయ్య పుడతాడని, మనిషి కుమారుడిగా పుడతాడని అండి, లోక పాపములు మోసుకొని పోవు దేవుడు గొర్రెపిల్లగా పుడతాడని ప్రవచించిన ప్రవచనాలు నిరర్ధకమైనయా? నెరవేర్చబడయా? అలాగనే ఇప్పుడు చెప్పిన మాట కూడా నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన ఈ మాట కూడా అతి త్వరలో, అతి తొందరలో నెరవేర్చబడబోతూ ఉన్నది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒక మాట చెప్పనా? యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొని 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి నిండు యవనపాయం, ఇదిగో మన పాపాల నిమిత్తమై, మన శాపాల నిమిత్తమై ఆయన కలవరి శిలువలో తన ప్రాణాన్ని, చెప్పండి, పోసాడా? తన ప్రాణం పెట్టాడు, ప్రాణం పోసాడు. నిండు యవనపాయం 33.5 సంవత్సరాలు ధారపోసాడు. కొడా దెబ్బలు, తలకమ్మలు కిరీటం, బరువైన శిలువ, భయంకరమైన శ్రమలు అనుభవించాడా?
భయంకరమైన శ్రమలు అనుభవించిన యేసయ్య మనందరినీ విడిపించి, మన జన్మకర్మ పాపముల నుండి మనల్ని విడిపించి, ఆయన రక్తముతో మనల్ని కడిగి మనల్ని విడిపించి, కలవరి శిలువలో మన రుణపత్రాన్ని ఎత్తివేసి, మేకులకు బిగించి, కొట్టివేసి, రద్దు చేసి మనల్ని విమోచించిన దేవుడు మన కొరకు రక్తము చెందించి ప్రాణం పెట్టి చనిపోయాడు. ఆయన వచ్చింది చనిపోవటానికే, అలాగనే చనిపోయాడు శిలువలో. మనందరికీ విడుదల వచ్చింది. లోకానికి, లోకములో ఉన్న, ప్రపంచంలో ఉన్న ఆ ప్రజలందరికీ ఏమొచ్చింది? ఆల్రెడీ చచ్చిపోయినోడికి ఆత్మకి విడుదల, బ్రతికి ఉన్నోడికి ఆత్మకి శరీరానికి విడుదల. ఇంకా పుట్ల భూమి మీదకి రాలా, వాడికి కూడా విడుదల. యేసయ్య చేసిన కార్యము ఒక్క జనరేషన్ కాదు గతించిపోయిన కాలానికి, ప్రజెంట్ కాలానికి, భవిష్యత్తు కాలానికి ఆయన శిలువ బలియాగము ఆధారమై ఉన్నది. స్తోత్రం. యేసయ్య శిలువలో వేలాడదీయబడి మన కొరకు రక్తం చిందించి చనిపోయినప్పుడు మనము మన తల్లి గర్భంలో కూడా పిండముగా లేము. అప్పుడే మన కొరకు యేసయ్య రక్తం చిందించాడు. గట్టిగా చప్పులు కొట్టండి. హల్లెలూయా. ఇది ప్రణాళిక, ఇది దేవుని ప్రణాళిక. నీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడే, నీ తల్లి ఆల తల్లి గర్భంలో లేనప్పుడే, ఆడతల్లి గర్భంలో లేనప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. అదే కదా ఇర్మియాతో ఏం చెప్పాడు? ఇర్మియా, నీ తల్లి గర్భంలో నీవు పిండముగా రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటే, డాక్టర్ గారు అసలు ఆ ఇర్మియా గారి అమ్మగారి కడుపులో ఆయన ఉన్నాడు. అప్పుడు లేనప్పుడే దేవుడు ఎరిగి ఉన్నాడు, మనందరిని ఎరిగి ఉన్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడే, మీ అమ్మమ్మ గర్భంలో మీ తల్లి లేనప్పుడే, ఆళ్ళ తల్లి గర్భంలో ఆమె లేనప్పుడే, ఇదిగో నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. అప్పుడే ఆయన నీ కొరకు రక్తం చిందించాడు. అప్పుడే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అప్పుడే నీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడే, నీకు రూపం లేనప్పుడే, నువ్వు పిండముగా రూపించబడక మునిపే, హలో, నీవు నీ తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే యేసయ్య నీ కొరకు కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఇది గొప్ప ప్రణాళిక. అర్థమైందా? ఇది గొప్ప ప్రణాళిక. మొత్తం మీద ఆయన మన కొరకు చనిపోయాడు, మనల్ని రక్షించాడు, మనల్ని విడిపించాడు, చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ సమాధిలో ఆయన లేడు. సహోదరులారా, యేసు చనిపోయిన మాట వాస్తవమే. ప్రజలందరి వారి పాపము నుండి విడిపించేదానికి సమాధి చేయబడ్డ మాట కూడా వాస్తవమే. కానీ ఆయన సమాధిలో లేడు. ఆయన ముందే చెప్పి ఉన్నట్లు మూడో రోజున చెప్పండి తిరిగి లేచాడు. సజీవుడై, పునరుద్ధానుడై, మరణములు విరిచి, సమాధిని జయించి, సజీవుడై, పునరుద్ధానుడై, సమాధిలో నుంచి తిరిగి లేచి మూడో రోజున మొట్టమొదటిగా ఇదిగో మీకే కనపడ్డాడు. ఎవరికి చెప్పేటమ్మా?
మీకే అంటే మీకే అంటే మొట్టమొదటిగా కనిపించింది ఎవరికో తెలుసా? స్త్రీల సమాజానికి. హల్లెలూయా. చూసారా? స్త్రీకే పుడతానన్నాడు, స్త్రీకే పుట్టాడు. స్త్రీ కోసమే పుడతానన్నాడు, స్త్రీ కోసం అంటే సంఘం కోసం, స్త్రీ కోసమే పుట్టాడు. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఎవరు కనబడ్డాడు? మగ్దలేని మరియా స్త్రీకే కనబడ్డాడు. ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? మా ఈ కొమ్ములు దగ్గర ఈ మేసాలు వచ్చిన మగవాళ్ళందరూ ఏమయ్యారు? ఏమనుకోమాకండి, స్తోత్రం, హల్లెలూయా. ఈ కొమ్ములు తిరిగిన మేసాలు ఈ మగవాళ్ళందరూ ఏమయ్యారు? అయ్యా, నిన్ను చంపారా, నిన్ను కొట్టారా, నిన్ను బంధించారా, నువ్వు ప్రాణం పెట్టావా, నువ్వు చనిపోయావా, సమాధి చేశారా? ఇదిగో వీళ్ళకి దడ. ఎవరికి? పురుషులకి, స్త్రీ శిష్యులకి. వణుకుతున్నారయ్యా, వణుకుతున్నారయ్యా. ఒక ఇంట్లో చేరి గట్టిగా తలుపులు వేసుకొని తలాలు వేసుకొని వణుకుతున్నారయ్యా. అయితే నేను లేచానని వాళ్ళకు చెప్పు. నేను చెప్పండి, నేను లేచానని, నేను సమాధిలో లేను, మరణము నన్ను బంధించలేదు, మరణం ముళ్ళు విరిచి సమాధిని జయించి నేను తిరిగి లేచానని ఇదిగో వారికి చెప్పు అన్నప్పుడు మగ్దలేని మరియా పరిగెట్టుకొని వెళ్ళి తలుపు కొడుతుంది. తలుపు తీస్తారా భయం మీద ఇల్లు? అన్నా, నేనన్నా మగ్దలేని, నేనన్నా మగ్దలేని మరియానన్నా, నువ్వా? తలుపు తీయండిరా. తలుపు తీస్తే పేతురన్నా, యేసన్న లేచాడు. ఏమన్నా లేచాడు? పేతురన్నా, యోహానన్నా, నో, ఆంద్రియన్నా, మరియక్క, సొలోమి అక్క, యేసు లేచాడు. యేసు లేచాడు. యేసు సమాధిలో లేడు. యేసు లేచాడు. యేసు నాతో మాట్లాడాడు. యేసు నాకు కనబడ్డాడు. ఇదిగో ఈ వార్తని మీకు చెప్పమని నన్ను ఇక్కడ పంపించాడు. స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు కొడతారులే, కొట్టపోదు. హల్లెలూయా. అడిగించుకోడు కొట్టించుకున్న దౌర్భాగ్యం ఎందుకమ్మా? చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు పేతురు ఇంకొక శిష్యుడు పరిగెట్టుకొని ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వస్తే, తొంగి చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే కనపడ్డారా యేసయ్య? యేసయ్య లేడు. మళ్ళా ఈ అమ్మాయి మాటలేని యేసు లేచాడని చెప్తే పరిగెట్టుకొని వస్తే ఈ మగ్దలేని యేసు లేడు, ఎవరు లేరు అని మళ్ళా తిరిగి వెళ్తా ఉంటా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా వెళ్తా ఉంటే యేసు మూడో వ్యక్తిగా వారి మధ్యలో నడుస్తున్నాడు. బాటసారిగా, అయ్యా మీరు మాట్లాడుకుంటా వస్తున్నారు, నేను మీ వెనక వస్తున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే, మీకు తెలియదా? యెరూషలేములో పుట్టి యెరూషలేములో ఉంటూ మీకు తెలియదా? యేసు ప్రభు, మా గురువు గారు యేసు ప్రభు ఆయన సిలువ వేసి చంపేసి ఆయన ప్రాణం తీసి సమాధి చేశారయ్యా. మీకు తెలియదా? ఆ మహోన్నతుడు, ఆ ప్రేమగల దేవుడు,
ఆ కనికరము, జాలి, ఆ కటాక్షము గల దేవుడు ఎందరో బ్రతుకుల్ని బాగు చేసినవాడు. ఆయన సిలువ వేసి అన్యాయంగా, దుర్మార్గంగా చంపేశారయ్యా. నా ప్రభు గురించి, నా ప్రభు గొప్పవాడని మాట్లాడుకుంటూ వెళ్తుంటే అండి, యేసు ప్రభు కూడా మాట్లాడటం ప్రారంభించాడట. ఇక ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తుంటే అండి, పొద్దుపోయింది. ఆ రాత్రి యేసు ప్రభు వాళ్ళతోనే ఉంటాడు. భోజనానికి కూర్చుంటారు. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ రొట్టె విరిచి వారికి తినమని ఇస్తే ఆ రొట్టె తింటుండగా వారి కళ్ళు తెరవబడతాయి. యేసు వారు గుర్తుపడతారు. స్తోత్రం చెప్పుడు హల్లెలూయా, చెప్పుడు హల్లెలూయా. ఓ నీవేనా ప్రభా? నీవేనా? నేనే. అమ్మాయి మార్గంలో మీతో ముచ్చడించకుండా నడిచింది ఎవరు? నేనే. ఆ తర్వాత యేసయ్య 40 రోజులు భూమి మీదనే ఉన్నాడు. సమాధిలో నుంచి లేచిన తర్వాత పునరుద్ధానుడై 40 రోజులు భూమి మీదే ఉండి 11 సార్లకు పైగా శిష్యులకు యేసయ్య కనపడుతూ వచ్చాడు. ఆ తర్వాత శిష్యులందరినీ నేను వెళ్తున్నాను అని ఒలీవ కొండకు వస్తారు. ఒలీవ కొండ మీద నుండి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతాడు. శిష్యులకు చెప్తున్నాడు అప్పుడు, అయ్యా శిష్యులారా, ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళాలి. నేను వెళ్ళకపోతే నీ దగ్గరికి ఆదరించేవాడు, ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన వాడు, పాపాలు ఒప్పించేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు, మీకు బోధించేవాడు రాడు. నేను వెళ్తే ఆ ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు వస్తాడు, నేను పంపిస్తాను అని చెప్తూ ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? మీరు ధైర్యంగా ఉండండి శిష్యులారా, పేతురు, యోహాను, మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచబోతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తా. పరలోకములో నేను ఉండే స్థలములో మీరు ఉండేలాగున మనము యుగయుగాలు తరతరాలు కలిసి పరలోకములో మహిమ రాజ్యములో ఉండేదానికి ఇదిగో ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తాడట? నివాసములను, చెప్పండి, నివాసములను సిద్ధపరుస్తా. సిద్ధపరిచి మళ్ళా మీ యొద్దకు నేను వస్తా. ఏమా, మరలా మీ యొద్దకు నేను వచ్చి మిమ్మల్ని ఆ మాటలోనే లేవా? బైబిల్ చదివారు ఆ మాటలు? నా తండ్రి యొద్ద అనేకమైన నివాసములు కలవు, ఒకవేళ లేకపోతే నీకు చెప్పేవాడినే. హలో, అది నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగు మెల్లా వచ్చి నా యొద్ద ఉన్నట్లు. హల్లెలూయా. ఇప్పుడన్నా చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టి. ఇది నేను చెప్పిన మాట, పాస్టర్ చెప్పిన మాట, జోసెఫ్ చెప్పిన మాట,
ఎవరు చెప్పిన మాట ఇది? యేసయ్య చెప్పిన మాట. స్థలము లేకపోతే నేను చెప్పేవాడిని, పరలోకములో మీ కొరకు నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నా. మనమందరము కలిసి ఉండేదానికి పరలోకంలో స్థలం అండి, నివాసములు సిద్ధపరచ వెళ్తున్నాను అని మళ్ళీ ఏమన్నాడు? సిద్ధపరిచిన తర్వాత దేవుని స్తోత్రం, నేను సిద్ధపరిచి మరలా మీ యొద్దకు వస్తా. ఎక్కడికి వస్తాడట? మళ్ళా అక్కడేమో సిద్ధపరిచి నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మీ యొద్దకు మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానికి. ఇప్పుడు మనం ఫస్ట్ చదువుకున్న మాట ఏంటి? ఆహా, డాక్టర్ గారు లైన్లో ఉన్నారు మీరు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడేముంది? సిద్ధపరచ వెళ్తున్నాను. ఇక్కడేమన్నాడు? సిద్ధపరచ వెళ్తున్నాను. ఇక్కడేమన్నాడు? త్వరగా. అంటే పరలోకములో ఆయన సిద్ధపరుస్తానన్న స్థలాన్ని ఏం చేశాడు? సిద్ధపరిచేశాడు. ఇక పరచటం కాదు. ఇక్కడ ఏమన్నాడంటే నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చేవాడు అక్కడ స్థలం ఏం చేసినట్లు? సిద్ధపరిచాడు. పరలోకం సిద్ధం. పరలోకంలో ఉన్న స్థలము కూడా ఆయన సిద్ధపరిచాడు. యేసయ్య కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ రావటానికి? మనల్ని తీసుకొని అక్కడికి వెళ్ళటానికి. ఆయన త్వరగా రానున్నాడు అంటే సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి మనల్ని ఆయన సిద్ధపరిచిన ఆ పరలోకంలో ఆ స్థలానికి తీసుకొని వెళ్ళటానికి. రైట్? పరలోకం సిద్ధమేనా? చెప్పండి అందరూ. పరలోకం సిద్ధంగా ఉందా లేదా? అక్కడ దేవుడు సిద్ధపరిచాడు స్థలాన్ని లేదా? ఇప్పుడు యేసు ప్రభు మళ్ళా రెండోసారి భూమి మీదకి రావటానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? రైట్. పరలోకం రెడీ, స్థలం రెడీ. ఆయన మళ్ళా వచ్చి మనం తీసుకెళ్ళటానికి కూడా ఆయన కూడా రెడీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు రెడీ అవ్వాల్సింది ఎవరు? అది ఇప్పుడు రెడీగా ఎవరు లేరు. ఎవరు రెడీ కావాలి అంటే ఓదు అనబడిన సంఘం సిద్ధపడలేదు ఇంకా. ఇందాక మీకు అర్థమైందా పాయింట్? ఆయన అంతేలే 2000 సంవత్సరాలు అయింది ఇంచుమించు. వస్తున్నా ఏందని వచ్చింది. ఇట్లాగే ఉంటాయి ఈ క్రైస్తవుల మాటలు. ఈ ప్రభు పిల్లల మాటలు, ఈ ప్రార్థనల మాటలు, ఈ పాస్టర్లు చెప్పే మాటలు ఎట్టుంటాయి? వస్తున్నాడని. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన దృష్టికి ఒక్క దినం 1000 దినములతో సమానం. చెప్పండి. ఆయన దృష్టికి ఒక్క దినం లేదా 1000 దినములు ఒక్క దినముతో, 1000 దినములు ఒక్క దినముతో సమానం. అర్థమైందా? రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటైందండి. మంచిది. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ పరలోకం రెడీ,
పరలోకంలో స్థలం రెడీ. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సంఘాన్ని తీసుకొని ఉండటానికి రెడీ. మరి ఆయన వెంట నువ్వు వెళ్ళటానికి రెడీగా ఉన్నావా? మా కూతురు పెళ్లి చూసి వస్తానండి, మా ఆయనకు రెండో పెళ్లి చూసి వస్తారండి. చెప్పండి. మా పిల్లకి సీమంతం చేసి వస్తానండి. మా పిల్లల్ని మా వాళ్ళని సెటిల్ చేసి వస్తానండి. అర్థమైందా? నువ్వు సిద్ధపడలేదు. హలో, నువ్వు పేరుకు క్రైస్తవుడివే, పేరుకు విశ్వాసవే, పేరుకు దేవుడి బిడ్డవే, పేరుకు ఆదివారం ఆరాధనకు వస్తున్న క్రైస్తవుడివే, కానీ నీవు సిద్ధపడలేదు. నువ్వు సిద్ధపడితే నీ భార్య సిద్ధపడలేదు, నీ భార్య సిద్ధపడితే నీ భర్త సిద్ధపడలేదు, నీ భార్య భర్త సిద్ధపడితే నీ యవ్వన పిల్లలు సిద్ధపడలేదు. నీ పెనిమిటికి ఒక దెబ్బ తగిలితే బండి మీద నుంచి పడి దెబ్బ తగిలి అపాయమును తప్పించుకుంటే ఆ సంగతి నీకు తెలిస్తే బోరు నడుస్తావా, ఏడవా? దేవుడు ఇట్లా యాక్సిడెంట్ తప్పించాడటనా? నాకు చెప్తారనా, ఈరోజు తప్పించాడు నా బిడ్డల్ని, నా పెనిమిటిని, నా భార్యని అనా. శరీర ప్రేమతో చిన్న దెబ్బ తగిలితేనే యాక్సిడెంట్లో నుంచి తప్పించుకొని, అపాయం నుంచి తప్పించుకొని, గాయముతో బయటపడి అపాయం నుంచి బయటపడినందుకే నువ్వు కన్నీరు మున్నీరు పెట్టుకొని ఏడుస్తున్నావు. ఆయనే లేకపోతే, ఈ పిల్లలే లేకపోతే, ఆవిడే లేకపోతే మా గతి ఏమైపోయిందని బోరు నడుస్తారు కదా. ఏ ప్రేమమ్మది? శరీర ప్రేమ, దొంగ ప్రేమ, బోటుకం ప్రేమ, ఏం ప్రేమ అది? ఈ అపాయం నుండి తప్పించుకునేదానికే, గాయం, యాక్సిడెంట్, ఈ పరిస్థితి నుండి తప్పించబడినందుకే ఈరోజు దేవుడు కాపాడాడన్నా అని ఏడుస్తావు కదా. నీ ముందు ఉన్న చూడు మండుచున్న అగ్నిగుండం, దాన్ని తప్పించుకునే దానికి నీ పెనిమిటికి నువ్వు చెప్పావా? ఈ అగ్నిగుండం నుండి తప్పించుకునేదానికి నీ భార్యకు నువ్వు చెప్పావా? ఈ అగ్నిగుండం నుండి తప్పించుకునేదానికి నీ యవ్వన పిల్లలకి నువ్వు చెప్పావా? పాస్టర్ గారు ఇట్లా కోపంగా చెబితే ఎవడొస్తాడు నీ చర్చికి? పనికిమాలిన మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు చెప్పకపోతే నేనన్నా చెప్పాలి బుద్ధి. రే, నరకం ముందరా ఎదురు పాపం వల్ల వచ్చి జీతం మరణం, మండుచున్న అగ్నిగుండం. దాని నుండి నువ్వు విడుదల పొందాలి. దాని నుండి నువ్వు తప్పించుకోవాలంటే యేసుని నమ్మాలి. ఇంత గట్టిగా చెప్తే అది కోపంతో చెప్పినట్టు కదమ్మా, మీ మీద బాధ్యత. అయ్యో నశించిపోతున్నారే ప్రభా, నశించిపోతున్నారే అయ్యా, నశించిపోతున్నారయ్యా. నా కుటుంబస్తులు, నా వారు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, నా చుట్టాలు ప్రభువా, సరసాల నాయకుడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కత్తి తీసుకొని పొడుచుకుందాం అనుకున్నాడు. ఎందుకయ్యా నేను నువ్వు చంపుకుంటున్నావు? చంపుకో మాకు. యేసు ప్రభు అందరిని విడిపించాడు. ఇక్కడ నిన్ను కూడా విడిపించాడు. ధైర్యంగా ఉండు అని పౌలు పాస్టర్ గారు అన్నప్పుడు ఆ సరసాల నాయకుడు, యేసుప్రభు విడిపించాడా? యేసుప్రభు కాపాడా? యేసుప్రభు చేశాడు ఈ కార్యం? అవును. అప్పుడు అంటాడు,
నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు పౌలు గారు ఏమన్నారు? యేసుక్రీస్తు వారిని విశ్వసించు, అప్పుడు నీవు నీ ఇంటి వారు, చెప్పండి, చెరసాల నాయకుని కుటుంబం రక్షణ పొందింది. లుదియా కుటుంబం రక్షణ పొందింది. కొర్నేలి కుటుంబం రక్షణ పొందింది. నువ్వెన్ని సంవత్సరాల నుండి ప్రభు కాడికి వస్తున్నావు? నీ కుటుంబం రక్షణ పొందిందా? నీ పెనిమిటి మారాడా? నీ భార్య మారిందా? నీ కుమారుడు మారాడా? నీ కోడలు మారిందా? నీ కూతురు మారిందా? నీ అల్లుడు మారాడా? నీ వారు మారారా? అంటే మారారా? చెప్పడమా? మారమని చెబితే మారతాంలేండి. పాస్టర్ గారు పొద్దుకు నాకే చెబుతాడు మారమని. బాప్తిసం తీసుకోమని చెబితే తీసుకుంటున్నా పాస్టర్ గారు. కొన్ని ఉన్నాయంట. కొన్ని తీసుకునే లోపల నువ్వు పోతే ఏమా కఠినంగా ఉందని బాధపడమాకండమ్మా. నిప్పును ముద్దు పెట్టుకుంటారా ఎవరైనా? చెప్పండి, నిప్పును ముద్దు పెట్టుకుంటారా ఎవరైనా? మూతి కాలితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా అండి. ఆ దేవుని బిడ్డలారా, ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే మీ మీద కోపం కాదు. ఎవడు నశించిపోకూడదని నా తండ్రికి ఉంది. ఆయన సేవకుడిగా నాకు కూడా మీరెవరు మీ కుటుంబాలు నశించిపోకూడదని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. పరలోకంలో స్థలం. యేసు ప్రభు కూడా త్వరగా వచ్చి మనం తీసుకెళ్ళటానికి నేను త్వరగా వచ్చుచున్నాను అంటే సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే సిద్ధంగా లేదు. మన పిల్లలే సిద్ధంగా లేరు. మన కుటుంబమే సిద్ధంగా లేదు. మన ఎవరి పిల్లలే సిద్ధంగా లేరు. మన తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. మన పురుషులు సిద్ధపడలేదు. మన స్త్రీలు సిద్ధపడలేదు. మన కుటుంబస్తులు సిద్ధపడలేదండి. పైగా మీరు పనికిమాల మాటలు మాట్లాడతారా? ఎప్పుడో చెప్పాడులేండి ఈ వాక్యాలు. 2000 సంవత్సరాల నుంచి చెప్పిందే చెప్పి పాడిందే పాటరా పాసుపాళ్ళు దాసుడా, చెప్పిందే చెప్పి ఎప్పుడో చెప్పారు. వస్తున్నాడు ఇప్పుడు దాకా రాలా. పనికిమాలనోడా, నువ్వు సిద్ధపడలేదు కాబట్టి ఆయన ఆగాడు. అర్థమైందా? నీవు నీ ఇంటి వారు సిద్ధపడ్డారా? నువ్వు రెడీ అని చెప్పు, ఆయన అలా దిగిపోతాడు. ఈ వారంలో రావచ్చు, ఈ నెలలో రావచ్చు, 6 నెలలకు రావచ్చు, సంవత్సరంలో రావచ్చు. సంవత్సరానికైనా నువ్వు రెడీ అవుతావా? ఏమా మా మేడం గారు, మా మేడం గారు, మా మేడం గారే కదా. మా సార్ గారు సిద్ధపడరా? మా మేడం సిద్ధపడితే సరిపోద్దా? కొడుకు సిద్ధపడ్డా? సారు సిద్ధపడరా? నేను ప్రార్థన చేస్తున్నానండి వాళ్ళ కోసం. గట్టిగా చేయంగా సారు గారు రావాలా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీకు దండం పెట్టి చెప్తున్నానండి, దండం పెట్టి చెప్తున్నా. ఆయన వస్తే సిద్ధపడ్డ వారు ఎత్తబడతారు. 10 మంది కన్యకలు కదా. ఎంతమంది అమ్మా? ఎంతమంది కన్యకలు? 10 మంది, ఒక సంఘం, ఒకే బోధ, ఒకే ఆరాధన, ఒకే ప్రార్థన, ఒకే సావాసం, ఒకే ప్లేస్, ఒకే సంఘం, ఒకే బోధకుడు, ఒకే పాస్టర్. వేరే సంఘమా? వేరే పాస్టరా? ఒకే సంఘం. ఈ 10 మంది ఒకే ప్లేస్, ఒకే గుడి, ఒకే చర్చి, ఒకే పాస్టర్, ఒకే ఉపదేశం, ఒకే ఆరాధన. కానీ 5 ఎత్తబడ్డారు.
ఐదుగురు ఎవరమ్మా ఎడవబడ్డారు. ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలని మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎవరు ఎడవపడకూడదు. ఎన్ని సంవత్సరాలు ప్రభు కాడికి వచ్చి మందిరానికి వచ్చి ఆరాధించి వాక్యాలేని శ్రేష్టమైన ఉపదేశం, ఎన్ని కన్నీరు కార్చావు, ఎన్ని రాత్రులు ప్రార్థించావు, ఎన్ని పగళ్ళు ఎర్రటి ఎండకి వర్షానికి తడుచుకుంటూ కూడా మందిరానికి వచ్చావు కదా. ఎత్తబడితే ఆ ప్రయాసకి అర్థం ఉంటుంది. ఎడవబడితే అంత పొయ్యిలో పోసినట్లే కదా. అదే వినబడ్లారా, గమనించండి. భారంతో చెప్తున్నాను, పరలోకం రెడీగా ఉంది. పరలోకంలో స్థలం సిద్ధపరిచాడు. ఆయన కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఆలస్యంగా ఉన్నాడు తెలుసా? ఎందుకు ఇంకా రావట్లేదు తెలుసా? నువ్వు నశించిపోవటానికి ఇష్టం లేదు. ఆయన వచ్చాడా, నువ్వు నశించిపోతావు. ఆయన ఇప్పుడు వచ్చాడా, నువ్వేమైపోతావు? ఆగిపోతావు. ఆయన వచ్చాడా, నువ్వు ఇక్కడే ఉండిపోతావు. అందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవడు నశించిపోకూడదు, ఏడు కూడా రక్షణ పొందాలి. ఇంకొక 10 రోజులు చూద్దాం, ఇంకొక నెల చూద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం. లేదు, ఈ భూమి వ్యర్థమైపోతుంది, దీన్ని నరికిపడే. వద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా. నేను నీరు పెడతా, ఎరువేస్తా, మందేస్తా, దాన్ని చేయవలసిన సకలం చేస్తా. ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా. అర్థమైందా? మోషే అడ్డు తప్పుకో, వీళ్ళందరూ ఒకేసారి చంపేస్తానంటే వద్దయ్యా, ఈ ప్రజలను కాపాడయ్యా. అలాగని ఆయన రెడీగా ఉన్నా కూడా రావట్లేదు. నువ్వు రెడీగా ఇంకా లేవండి, నీవు ఇంకా రెడీగా లేవు, ఇంకా నువ్వు సిద్ధంగా లేవని. నా దేవుని బిడ్డ, నువ్వు సిద్ధపడు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు పాపాలు ఒప్పుకో, ఆచర్యలు విడిచిపెట్టు, దేవుని బిడ్డగా మారు, క్రీస్తుని ధరించుకో, బాప్తిసం తీసుకో, పరిశుద్ధాత్మను పొందుకో, సంఘంలో ఆయన చిత్తానుసారంగా బ్రతుకు. నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అందరూ రక్షణ పొంది రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. 10 మంది కణికల్లో 5 సిద్ధపడ్డోళ్ళే అవతలకి వెళ్ళారు. సిద్ధం లేనివారు చెప్పండి. కాబట్టి ఈ విషయాలన్నీ మీకు అర్థమని అనుకుంటున్నాను. ఇంత అర్థవంతంగా నేను కూడా బోధించాను అనుకుంటున్నాను. మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి ఈ మాటలు జీవితాలు మార్చుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.